Hello, hi guys. This is Lokesh. Welcome back to our channel. Guys, ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలా మందికి తెలియని ఒక 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు? చేస్తారు కదా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే కేవలం గత సంవత్సరంలోనే అంటే 2023వ సంవత్సరంలోనే మన దేశం మొత్తంలో 4,80,000 రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయంట. బుర్ర పాడే. అండ్ ఇక్కడ మీకు ఫ్యూజులు ఎగిరిపోయే ఇంకో విషయం చెప్పనా, అలా జరిగిన ఆ 4,80,000 రోడ్ యాక్సిడెంట్స్లో ఏకంగా 1,72,000 మంది చనిపోయారంట. అంటే ఇంకా సింపుల్గా చెప్తా చూడండి, ఓన్లీ గత సంవత్సరంలోనే మన దేశం మొత్తంలో ప్రతి గంటకి కూడా 20 మంది కేవలం రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే చనిపోయారన్నమాట. వింటుంటేనే చాలా భయంకరంగా అండ్ బాధాకరంగా ఉంది కదా. సో ఇక నుంచైనా మీరు కార్లు బైకులు వేసుకొని రోడ్లు ఎక్కేటప్పుడు మీ గురించి మాత్రమే కాకుండా మిమ్మల్ని నమ్మి మీ పైన ఆధారపడి ఉన్న వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించి చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. అంతేగాని లేదు కాదు అని రోడ్లు ఎక్కిన తర్వాత ఇరగబడి తిరగబడ్డారనుకోండి, పోయిన మీ ప్రాణాలు తిరిగి రాకపోవడం మాత్రమే కాకుండా మిమ్మల్ని నమ్మి మీ పైన ఆధారపడి ఉన్న వాళ్ళ జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అర్థమైంది కదా నేను చెప్పింది? అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనం పెద్ద పెద్ద సిటీస్లో ట్రాఫిక్ జామ్స్ని చూస్తూ ఉంటాం కదా. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అని? లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా వినండి. మన ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ వచ్చి 2010 ఆగస్టు 14వ తేదీన చైనాలోని బీజింగ్ టిబెట్ అనే హైవేపై ఏర్పడింది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ ఎంత పెద్దది అంటే ఇందులో వెహికల్స్ ఏమో దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు స్ట్రక్ అయిపోయాయి. వింటుంటే చాలా క్రేజీగా ఉంది కదా. ఉంటుంది, ఎందుకు ఉండదు? వన్స్ మనం అందులో ఇరుక్కుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ, పెయిన్, నొప్పి. కరెక్టే కదా. అయితే దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం మ్యాటర్లోకి వచ్చేసినట్లయితే, నేను ముందు చెప్పాను కదా చైనాలోని బీజింగ్ టిబెట్ అనే హైవేపై 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అని. అయితే ఆ 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేయడానికి అక్కడున్న ట్రాఫిక్ పోలీసులకు ఏకంగా 12 రోజులు టైం పట్టిందంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మీకు ఫిల్మీమోజీ తెలుసా? అదేనండి యూట్యూబ్లో మన తెలుగు కమ్యూనిటీలో ఒక టాప్ మోస్ట్ ఛానల్. తెలిసే ఉంటుందిలేండి. అయితే ఈ ఫిల్మీమోజీ ఛానల్లో వీళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటికి కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వస్తాయి కదా. మరి ఈ ఛానల్కి ఒక మంత్కి ఎంత రెవెన్యూ వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఈ ఫిల్మీమోజీ ఛానల్ వాళ్ళు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తే ఈ ఛానల్కి ఒక మంత్కి $6,200 నుంచి $99,600 వరకు రెవెన్యూ అయితే వస్తుంది. అంటే దీన్ని ప్రెజెంట్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 5,25,170 రూపాయల నుంచి 84,36,606 రూపాయలు అన్నమాట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో మొత్తానికి చూసారు కదా గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 3 ఫ్యాక్ట్లు కూడా మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.